లలో వరసాకు ఊరికే అంటూ ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు మార్కెట్ ధర బెనామీలకు కారు చౌకగా బాబు భూపొందారు. ఊరు పేరు లేని వరసాకు విశాఖలో అత్యంత కారు చౌకగా ఎకరం 99 పైసలకే 3,000 కోట్లకు పైగా విలువైనటువంటి భూములను అనామక సంస్థలకు కట్టబెడుతూ కేబినెట్ ఆమోదం. తన సన్నిహితులకు కారు చౌకగా భూములు ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థల నుంచి కోట్లు వసూలు చేస్తున్న బాబు సర్కార్ అమరావతిలో ఆర్బీఐ, హడ్కో, ఎల్ఐసి, గెయిల్, ఎఫ్సిఐతో పాటు పలు జాతీయ బ్యాంకులు గతంలో ఎకరం 4 కోట్ల చొప్పున భూములు కేటాయింపు. భారత ఆర్మీకి సైతం ఎకరాకు ₹1 కోటి చొప్పున కేటాయించిన వైను బాలకృష్ణ వియ్యంకుడు, లోకేష్ తోడలుడు సంస్థకు మాత్రం ఎకరం లక్షకే ఏకంగా 498 ఎకరాలు అప్పగింత. తన బృందానికి సిఆర్డీఏ పరిధిలో కారు చౌకగా అత్యంత విలువైన భూములు కట్టబెట్టిన వైను ఉమ్మడి రాష్ట్రంలో ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అదే తీరు. బిల్లిరావు బోగస్ కంపెనీ ఐఎంజీ భారత్కి గచ్చిబౌలిలో 400 ఎకరాలు, శంషాబాద్లో 450 ఎకరాలను కేటాయించిన బాబు ఓ ఆవారా కంపెనీకి 3,000 కోట్ల భూముల ఏపీ ప్రభుత్వ నిర్వాహకాలపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ. హైదరాబాద్లో స్ప్రింగ్ వ్యాలీ వెళ్లాల పేరుతో అబ్బూరి సోదరుల కుచ్చుటోపి కష్టార్జితాన్ని దారపోసి మోసపోయిన బాధితులు లబోదిబో. తమలా మరెవరూ మోసపోవద్దంటూ ఇండియన్ రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఫోరంలో హెచ్చరిక అంటూ చాలా సంచలనాత్మకమైనటువంటి వార్తలు రాసుకొచ్చారు. ఇందులో ఒకటి నిజం, మాటలు చెప్పినంత సులభంగా చేతలు జరగట్లేదు. అదే సందర్భంలో 99 పైసలకి భూమి అన్నటువంటిది ఇక్కడ రాస్తుంటే వాళ్ళు 50 లక్షలు అన్నారు, కోటి అన్నారు. ఆ విషయం మీద ఇచ్చిన జీవో ఈ రోజు వరకు బయటికి రాలేదు. టీసీఎస్కి 99 పైసలకే అన్నటువంటిది కరెక్ట్, కానీ వీళ్ళకి కూడా 99 పైసలకే అని వార్త రాస్తుంది సాక్షి. పదే అదే విమర్శ వస్తుంటే లేదు మేము 50 లక్షలకు కొన్నాము, ₹1 కోటి కొన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ జీవో కాపీని బయట పెట్టలేదు ఈ రోజు వరకు. అదేదో వెబ్సైట్లో వైసీపీ వాళ్ళు దాచేశారని చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదు? ఇంకోటి, క్యాబినెట్ తీర్మానం 99 పైసలకి టీసీఎస్కి ఇచ్చినటువంటిదేమో ప్రొజెక్ట్ చేశారు, ఇది మాత్రం దాచేశారు. అంటే సంథింగ్ ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు వాళ్ళు అంగీకరిస్తున్నారు పరోక్షంగా.